పత్రికా కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాము. మార్చి 8, 9 తేదీల్లో రైతు మేళా జరుగుతుంది. ఇక్కడ ఈ రైతు మేళాకు సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం. పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం నుంచి స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్లో ముఖ్యంగా మా యూనివర్సిటీలో రూపొందించబడిన టెల్మిన్ అనే మినరల్ మిక్చర్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చే రైతు సోదరులకు ముఖ్యంగా వాళ్ళ యొక్క సందేహాలను తీర్చుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అంటే పాడి పశువుల పెంపకాన్ని చేపట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పెంపకం చేపట్టడానికి అతి ముఖ్యమైన గృహ వసతి, తర్వాత పశువుల పోషణ, అదేవిధంగా వాటికి ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సందేహాలను మా శాస్త్రవేత్తలు ఈ స్టాల్స్లో వచ్చిన వారికి వాళ్ళ సందేహాలను తీరుస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా కూడా ఇంటరాక్ట్ కావచ్చు. ఇదొక చక్కటి అవకాశం. ఈ రైతు మేళాలో వచ్చే రైతులు మా స్టాల్స్ను ఎవరైతే సందర్శిస్తున్నారో వారి కోసం ఇక్కడ ఈ యొక్క ఉస్మానాబాదీ గోట్స్, అదేవిధంగా దక్కనీ జాతి గొర్రెలు, ఉస్మానాబాదీ మేకలు, అదేవిధంగా ఫాడర్ స్లిప్స్ పశు పోషణలో భాగంగా ఎటువంటి పశుగ్రాసాలను పెంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాడి పశువుల పోషణలో ఈ యొక్క పోషణకయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి పశుగ్రాసాలను పెంచాలి. ఎక్కువ దిగుబడిని సాధించే కో3, కో4, కో5, కో6 వెరైటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఎలా సాగు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోషణకు అయ్యే ఖర్చును ఎలా తగ్గించుకోవాలి, వీటి గురించి మా శాస్త్రవేత్తలు నిన్నటి నుంచి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మా యూనివర్సిటీకి ఎప్పటికైనా రావచ్చు, వారు డైరెక్ట్గా వచ్చి మా శాస్త్రవేత్తలతో డైరెక్ట్గా చర్చించవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి పోషణను చేపట్టాలి, ఎటువంటి గృహవసతిని ఏర్పరచుకోవాలి, రోగాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద ఎప్పటికప్పుడు మా శాస్త్రవేత్తలు గొర్రెల మేకల పెంపకం, అదేవిధంగా కోళ్ల పెంపకం, కుందేళ్ల పెంపకం, పశుగ్రాసాల సాగు, ఎటువంటి పాడి పశువులను పెంచుకోవాలి, ఎటువంటి గేదెలను పెంచుకోవాలి, ఎటువంటి గృహవసతిని కల్పించాలి, రోగాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి మీద ఎప్పటికప్పుడు నిరంతరం ఈ యొక్క రైతు సేవలో మా పివి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ ముందు వరుసలో ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉందో దాన్ని ఖనిజ లవణ మిశ్రమం అంటారు, ఆల్సో కాల్డ్ యాజ్ మినరల్ మిక్స్చర్. అయితే మనకి మార్కెట్లో వచ్చేసి మనకి 180 లేదంటే 120 రూపాయలు పర్ కిలో పడుతుంది మనకి. అయితే దీనికి ఏం చేసామంటే ఒక సొల్యూషన్గా ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్స్చర్, అంటే ఏ క్షేత్రం సంబంధించి ఆ క్షేత్రం వరకే ఏ ఖనిజాలు అయితే తక్కువలో ఉన్నాయో భూమిలో కానీ పంటలో కానీ చూసి వాటి తగ్గట్టుగా పశువుకి ఏం అవసరమో అంతే మోతాదులో అందే విధంగా టెలామిన్ అనే బ్రాండ్ నేమ్తో యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన ఇది ఒక అద్భుతమైన మినరల్ మిక్స్చర్. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ డైరీ క్యాటిల్ అండ్ డైరీ బఫెలోస్. ఏవైతే 8 లేదా 10 లీటర్ల వరకు పాలిస్తాయో వాటికైతే చాలా అవసరం ఇది. ఏదైతే పశువులు ఎదుగుతున్నాయో లేకపోతే ఒట్టిపోయి ఉన్నాయో వాటికి కూడా ఇవ్వచ్చు, కాకపోతే 20 grams పర్ డే ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకి పాలిస్తున్న పశువులకైతేనేమో 40 grams పర్ డే దానాలు కలిపి ఇవ్వాలి. అవునండి, ఓవర్ ద కౌంటర్ అండి. అంటే మనకి మన పశు వైద్య కళాశాలలో పశు పోషణ విభాగంలో ఇది అందుబాటులో ఉంది. 45 రూపాయలు కిలో ఇది మనకి అవైలబుల్ ఉన్నది. మీరు డిపార్ట్మెంట్కి వచ్చి ఇది కలెక్ట్ చేసుకోవాలండి.
మేము ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి మనకి ప్రతి దగ్గర 10 లీటర్ల కెపాసిటీ తోటి వచ్చేసి ఉన్న డ్రోన్స్ ఉన్నాయి. సో 10 లీటర్ల కెపాసిటీ డ్రోన్ ఏంటంటే మనం ఓన్లీ 1 ఎకర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చేసి ఈ కెపాసిటీ వచ్చేసి కంప్లీట్గా 40 లీటర్స్ కెపాసిటీ ఇది. సో 40 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ. మళ్ళీ ఈ డ్రోన్ ఏంటంటే 2-in-1 మోడల్. అంటే 2-in-1 మోడల్ అంటే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎరువులు చల్లుకోవచ్చు మళ్ళీ రెండు. సో 2-in-1 మోడల్ ఇది వచ్చేసి 40 లీటర్స్ కెపాసిటీ వచ్చేసి ఇది కంప్లీట్గా 9 to 10 మినిట్స్లో మనకి 4 acres కవర్ అవుతుంది మనకి కంప్లీట్గా. 9 to 10 మినిట్స్లో 4 acres కవర్ అయిపోతుంది మనకి. ఈ నాయిల్స్ వచ్చి సెంట్రిఫ్యూగల్ నాయిల్స్ అంటారు వీటిని. సో ఇది ఏంటంటే మనకి చాలా మిస్టి రూపంలో, చాలా మంచి రూపంలో మనకి పంటల మీద పడిపోయినప్పుడు మనకి ఈజీగా మొక్క అనేది లీఫ్ ఉంటుంది కదండి, ఆకు డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అంట మనకి. ఇంకా సో మనకి ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అంటే మనకి మొక్క నుంచి వెళ్ళి మందు కింద జారిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి లీఫ్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి చాలా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎలాంటి వేస్టేజ్ కూడా కాదు, మనం వాడిన పెస్టిసైడ్ అనేది ఎలాంటి వేస్టేజ్ కాదు. సో ఇప్పుడు ఈ 40 లీటర్స్ కెపాసిటీ ఈ ట్యాంక్ మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ ట్యాంక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం లేదు ఎరువులు చల్లుకోవాలి అనుకుంటే మాత్రం ఇది 2-in-1 అంటే ఈ ట్యాంక్ మనం తీసేసుకొని పెట్టుకోవచ్చు ఇది. సో ఇదేంటంటే ఇది స్ప్రెడర్. సో ఇది 40 kgs వరకు మనకి యూరియా అంటే కాంప్లెక్స్ ఎరువులు వాళ్ళు చేసుకోవచ్చు దీంట్లో. సో ఇట్లా చేసేసుకొని ఇది రొటేట్ అవుతుంది ఇట్లా మనకి ఇది రొటేట్ అవుతూ మనకి ఈ బేస్డ్ ఆన్ ది స్పీడ్ బేస్ చేసుకొని మనకి ఎంత వెడల్పుగా పడుతుంది అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా 9 మీటర్స్ 8 to 8 మీటర్స్ కవర్ అయిపోతుంది మనకి విడ్త్. సో మనకు 9 to 10 మినిట్స్లో 4 acres మనం స్ప్రే చేసుకోవచ్చు ఎట్ ఎ టైమ్గా. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ అనేది 2.5 years 3 years నుంచి మనకి ఆల్రెడీ 10 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ డ్రోన్స్ నుంచి దగ్గర మనకు ఈ తెలంగాణలో దగ్గర 1,00,000 ఎకరాలకు స్ప్రే చేసింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు నెక్స్ట్ వానాకాలం నుంచి మనకి 40 లీటర్ల కెపాసిటీ డ్రోన్స్ కూడా తీసుకొస్తున్నాం మన మార్కెట్లోకి. సో ఈజీగా మనకు ఒక 10 acres ఉన్న దగ్గర మనకి ఈజీగా ఒక అర్ధగంట సేపట్లో మనకి 10 లీటర్స్ స్ప్రే చేసుకోవచ్చు మనం ఇప్పటిగా. కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ అని మన డైరీ ఫామ్ చౌరస్తాలో ఉంది. అక్కడ మీకు వివిధ రకాల పశుగ్రాసాల సాగు, దానిపైన పూర్తి సమాచారం అందించబడుతుంది. అయితే ఈ మేళాలో మనం కేవలం ఒక 4 రకాలైన పశుగ్రాసాలను అంటే బహువార్షిక పశుగ్రాసాలను ఇక్కడ వాటికి సంబంధించిన గడ్డి కనుపులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్షేత్ర సందర్శన మన డైరీ ఫామ్కు వచ్చినట్లయితే మీకు ఈ రకరకాల పశుగ్రాసాల మీద మంచి అవగాహన కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర రెడ్ నేపియర్, ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ అంటారు, తర్వాత కో6 అనే ఒక రకం ఉంది. ఇవన్నీ బహువార్షిక గడ్డి జాతి రకాలు. ఈ హైబ్రిడ్ నేపియర్ బాజ్రా అంటారు. అంటే ఇది బాజ్రా గడ్డికి తర్వాత నేపియర్ గడ్డికి మధ్య సంకరం చేయడం వల్ల వచ్చిన గడ్డిని హైబ్రిడ్ నేపియర్ బాజ్రా అంటారు. దీనిలో చూసుకున్నట్లయితే మనం రకరకాల గడ్డి ఉన్నాయి, రకరకాల వెరైటీస్ అంటారు. ఈ వెరైటీస్ ఉన్నవి. దాంట్లో మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మార్కెట్లో కానీ రైతుల దగ్గర కో6 తర్వాత సూపర్ నేపియర్ అనేది చాలా బాగా సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది బహువార్షికము, తర్వాత ఇది పలు కోతలను ఇస్తుంది. అంటే దాదాపు సంవత్సరానికి ఒక 6 నుంచి 7 కోతలను ఇస్తూ దాదాపుగా 200 టన్నుల పచ్చిమేత దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల రైతులు ఎక్కువ ఈ యొక్క బహువార్షిక గడ్డి జాతులైన ఈ హైబ్రిడ్ నేపియర్ బాజ్రా, గినీ గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి అనే రకాల గడ్డి జాతుల మీద ఆధారపడుతుండ్రు. తర్వాత ఇంకో రకంగా చూసుకున్నట్లయితే ప్రతి పశువుకు గడ్డి జాతికి సంబంధించిన గడ్డే కాకుండా పప్పు జాతికి సంబంధించిన గడ్డి కూడా అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మనుషులకు ఏ విధంగా అయితే పప్పు తర్వాత అన్నం తింటారో అట్లనే కూడా పశువులకు కూడా ఈ పప్పు జాతికి సంబంధించిన గడ్డి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సో ప్రతి 100 కేజీల పచ్చిగడ్డి ఇస్తున్నాం అనుకుంటే దాదాపు మనం 70 నుంచి 75 కేజీల పచ్చిగడ్డి, తర్వాత 20 నుంచి 25 కేజీల పప్పు జాతికి సంబంధించిన గడ్డి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులందరూ మేము ఇస్తూ ఉంటున్నాము సార్, పచ్చిగడ్డి ఇస్తున్నాం, కానీ వాళ్ళు కేవలం ఈ యొక్క బహువార్షిక ఏకజాతి అంటే ధాన్యపు జాతి గడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది రైతులు పప్పు జాతి పశుగ్రాసాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కానీ పశుగ్రాసాలు ఈ యొక్క పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల పాలల్లో వెన్న శాతము, పాల దిగుబడి, తర్వాత పశువు యొక్క మజిల్ బిల్డప్ అంటే వాటి యొక్క మాంసం ఉత్పత్తి కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ విధిగా ఖచ్చితంగా పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలను ఆ యొక్క మేపులో మనం చేర్చుకున్నట్లయితే అధిక దిగుబడులు, తర్వాత పాలలో వెన్న శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు దశరథ గడ్డి,
లేదా హెడ్జ్ లూస్ అని అంటారు. ఇది కూడా బహువార్షిక పప్పు జాతికి సంబంధించిన గడ్డి రకము. ఒక్కసారి మనం విత్తుకున్నట్లయితే ఒక 3-4 ఏళ్ళు మనకు నిరంతరం కోతలను ఇస్తూ ఉంటుంది. సంవత్సరానికి దాదాపు 5 నుంచి 6 కోతలు ఇస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎవరైతే గొర్రెలు కానీ మేకలను పెంపకాలు చేపడుతున్నారో వాళ్ళందరూ ఈ నేపియర్ గడ్డి అంటే బహువార్షిక గడ్డితో పాటు ఈ యొక్క దశరథ గడ్డి కూడా వేసుకుంటున్నారు. ఇది కూడా ఒక మంచి గడ్డి జాతికి సంబంధించిన తర్వాత ఎక్కువ ప్రోటీన్స్ మాంసకృతులు కలిగి ఉంటాయి కాబట్టి దీని మీద కూడా రైతులు దృష్టి సారించాలి. సో అత్యధికంగా ప్రోటీన్స్ లేదా మాంసకృతులు ఉండే గడ్డి ఇది ల్యూసర్న్ అంటారు. దీన్ని మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్రం మసాలా అంటారు. ఇది కూడా మన ఫ్యాబేసికి సంబంధించి పప్పు జాతికి సంబంధించిన మంచి పశుగ్రాసం. చాలా ఎక్కువ ప్రోటీన్లు అంటే దాదాపు 20 నుంచి 25% ముడి మాంసకృతులు కలిగి ఉంటుంది. పశువులు కూడా ఇష్టంగా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటాయి. సో దీనికి కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే ఇది కేవలం రబీలో మాత్రమే సాగు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రబీ సంబంధించిన పశుగ్రాసం కాబట్టి ఎండలు కొద్దిగా ముదిరినట్లయితే ఎక్కువ దిగుబడి రాదు, ప్లస్ చనిపోయే అవకాశం ఉంది. అజొల్లా కూడా మనకు సాంప్రదాయంగా పశుగ్రాసాలతో పాటు అజొల్లా కూడా మనము పెంచి ఇవ్వడం వల్ల పశువులలో దిగుబడి, పాల దిగుబడి కానీ తర్వాత మాంసం ఉత్పత్తి కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అజొల్లా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఈ విధంగా ఇవన్నీ రకరకాల గడ్డి జాతులు మనకు ఎకరమో 2 ఎకరాలమో అర్ధ ఎకరమో భూమి కావాలి. కానీ అజొల్లాకు అట్లా అవసరం లేదు. మన దగ్గర కూడా అజొల్లా ఉంది. మనకు ఒక చిన్న 2 మీటర్ల వెడల్పు తర్వాత 4 మీటర్ల పొడవులాగా ఒక చిన్న తొట్టిలు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ షీట్స్, టార్పాలిన్ షీట్స్ మన దగ్గర ఉంటాయి. ఆ టార్పాలిన్ షీట్స్ పరుచుకొని చుట్టూ ఇటుకలు పెట్టి కూడా ఈ అజొల్లా అనేది మనము సాగు చేసుకోవచ్చు. అజొల్లా ఇంపార్టెన్స్ ఏంటి అంటే దాంట్లో మాంసకృతులు ఉంటాయి, తర్వాత ఖనిజ లవణాలు ఉంటాయి, తర్వాత వైటమిన్లు కూడా ఉంటాయి. దానివల్ల అదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా పశువులకు అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో ఈ అజొల్లా అనేది ఖచ్చితంగా వాళ్ళు తయారు చేసుకొని దాన్ని ఒక రోజంతా నీడలో ఆడబెట్టాలి. ఎందుకంటే అజొల్లా తయారు చేసేటప్పుడు మనం పేడ నీళ్ళు కానీ తర్వాత ఈ యొక్క సూపర్ ఫాస్ఫేటు ఇవి కలుపుకుంటాం. సో ఆ వాసన ఉంటుంది. ఆ వాసన పోవాలంటే 1-2 సార్లు కడిగేసుకొని తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత మనం వాళ్ళు ఏవైతే రెగ్యులర్గా ఇచ్చే దానా ఉంటుందో ఆ దానా కలుపుకొని మనకు ఇవ్వడం వల్ల పశువులు ఆహారం ఇష్టంగా తింటాయి. తర్వాత వాటి యొక్క దిగుబడి తర్వాత మాంసం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గొర్రెలకు మేకలకే కాకుండా కుందేళ్ళకు కూడా అజొల్లా అనేది మంచి బలవర్ధకమైన ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. సో అవి కూడా ఇష్టంగా తింటాయి. వర్షాకాలం మొదట్లో జూన్ జూలై ప్రాంతంలో వచ్చినట్లయితే మనకి ఈ యొక్క బహువార్షిక గడ్డి జాతికి సంబంధించిన గడ్డి కనుపులు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. సో వాళ్ళు ముందే వచ్చి ఒకరోజు ముందే మనకు ఫోన్ చేసినట్లయితే అవైలబిలిటీని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు. మా ర్యాబిట్ రీసెర్చ్ సెంటర్లో 7 రకాల కుందేల జాతులు ఉన్నాయి. సోవియట్ చిన్చిల్లా, న్యూజిలాండ్ వైట్, గ్రే జైన్, కాలిఫోర్నియన్ వైట్. ఈ 2 జాతులు యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఏపీ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఈ 2 జాతులు డెవలప్ చేశాము. ఫాన్, బ్లాక్ అండ్ ఇంకో బ్రీడ్ ఉంది ఫ్లెమిష్ జైన్. మొత్తం 7 రకాల జాతులు ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించిన సేల్స్ అన్నీ ఫామ్లో అవుతూనే ఉంటాయి. సో 4 నెలల కంటే తక్కువ ఉన్న వాటికి 400 రూపాయలు, ఎక్కువ ఉన్న వాటికి 4 నెలల మీద ఉన్న వాటికి 500 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ రెగ్యులర్గా పెట్ పర్పస్ కోసము, మీట్ పర్పస్ కోసము చేసుకుంటారు. ఇందులో ఈ జైంట్ బ్రీడ్స్ అన్నీ 4 నుంచి 5 కేజీల వరకు 6 నెలలు దాటాక 4 నుంచి 5 కేజీల వరకు బరువు పెరుగుతాయి. మాంసం కోసం యూజ్ చేయొచ్చు. అండ్ మేము జనరల్గా దానా ఇంగ్రీడియంట్స్ కొనుక్కొని చేస్తున్నాము. మెయిజ్, గ్రౌండ్నట్ కేక్, వీట్ బ్రాన్, మినరల్ మిక్చర్ కలిపి పట్టేసి మేము ర్యాబిట్స్కి ఇస్తున్నాము. జనరల్గా పెట్ పర్పస్ కోసం అయితే గోద్రేజ్ కంపెనీ వాళ్ళు పెల్లెట్స్ తయారు చేస్తున్నారు, అది యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో దొరికే క్యాబేజ్ లీవ్స్, క్యారెట్స్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. లైఫ్ టైం 2 ఇయర్స్ వరకు ఉంటాయండి. మనం జాగ్రత్తగా చూసుకుంటే 2 ఇయర్స్ వరకు ఉంటాయి. వీటికి స్పెషల్గా కుక్కల్లో లాగా వ్యాక్సినేషన్స్ అవేమీ అవసరం లేదు. ఈజీగా పెంచుకోవచ్చు పెట్ పర్పస్ లాగా. అండ్ గడ్డి ఇవి వేసేసి పెంచుకోవచ్చు. 5 నెలలు దాటాక అవి సంతానోత్పత్తికి వస్తాయి. అప్పుడు మేటింగ్ వేస్తే ఒక నెల రోజుల్లో పిల్లలు వస్తాయి. ఒక్క ఫీమేల్కి జనరల్గా 7 to 10 పిల్లలు వస్తాయి. ఇయర్కి 5 నుంచి 6 సార్లు ఈనుతాయి అన్నమాట. సో సంవత్సరంలో 30 నుంచి 40 పిల్లలు మనకి ఈజీగా వస్తాయి. సో మీట్ ప్రొడక్షన్కి ఇది మంచి యానిమల్.
ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న కేజెస్ కొంచెం స్పేస్ ఉన్నా మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. మేడం మా కంపెనీ పేరు ఎక్స్ మెషిన్స్ అండి. దీన్ని ఏంటంటే ఎక్స్ మెషిన్ అని పిలుస్తాం అనమాట. దీని పేరు ఎక్స్ మెషిన్ నియో. ఇదేంటంటే మల్టీపర్పస్ అగ్రికల్చరల్ రోబోట్ అండి. బ్యాటరీతో పనిచేస్తుంది. చాలా కాంపాక్ట్గా ఉండి ఎక్కడైతే ట్రాక్టర్ ఫిట్ కాలేని ఏరియాస్లో ఎక్కువ మ్యాన్ పవర్ పైన వర్క్ చేయాల్సి ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది బాగా సెట్ అవుతుందండి. ఇది డిజైన్ చేసిందంతా కూడా డ్రై రో బేస్డ్ క్రాప్స్, అంటే మెట్ట పొలాలు ఎక్కడైతే కనీసం 36 అంగుళాల వెడల్పు దూరం ఉంటుందో సాలల మధ్యలో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది మల్టిపుల్ యాక్టివిటీ చేయడానికి పనిచేస్తుంది. అంటే ఎద్దులతోటి కానీ ట్రాక్టర్ తోటి కానీ ఒకరోజు దున్ని పని అయిపోయిన తర్వాత విత్తనాలు వేసే దగ్గర నుంచి కలుపు తీసేది, అంటే రోటావేటరా, గొర్రు గొంటుక, లేకపోతే స్ప్రేయింగ్, హెర్బిసైడ్ స్ప్రే చేయాలా, లేకపోతే పెస్టిసైడా, ఫర్టిలైజరా అనే అన్ని రకాల పనులు అనేది దీనిపైన పని జరుగుతుంది. మేము దీన్నే రైస్ కోసం ఎలా చేయొచ్చు అనే దానిపైన కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. అలాగే హార్వెస్టింగ్, అంటే కాటన్ పత్తిని పిక్ చేయాలి, తర్వాత చిల్లీని పిక్ చేయాలి. వీటన్నిటికి కూడా ఎక్కువ మంది సమయం, మనిషి టైము వృధా అవుతూ ఉంటుంది. అవన్నీ ఒకటే ఎక్విప్మెంట్ తోటి అటాచ్మెంట్లు మార్చుకుంటూ చేసుకునే విధంగా ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది ముఖ్యంగా బ్యాటరీతోటి పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేయడానికి 3.5 గంటలు పడితే ఇది పనిచేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పని జరుగుతుంది అనమాట. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ కూడా రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. అంటే మీకున్న ఏరియాని బట్టి మీరు 2 లేదా 3 బ్యాటరీలు పెట్టుకున్నా సరే మీరు మొత్తం అవసరం అని అనుకుంటే 24 గంటలు దీంతో పని చేయించుకోవచ్చు. ఇందులో కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇది ఆటోనమస్గా పనిచేస్తుంది. అంటే ఇందులో 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జాయ్స్టిక్ ఆపరేషన్. దీనికి ఏంటంటే స్మార్ట్ ఫోన్ వాడటం అవసరం లేదు, దీని గురించి తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. చదువుకోకపోయినా సరే దీన్ని సింపుల్గా ఇది ముందు వెనకాల, ఇది లెఫ్ట్ అండ్ రైట్ అనేది అడ్జస్ట్మెంట్ తోటి ఇది పని జరిగిపోతుంది. రెండోది, నెక్స్ట్ జనరేషన్ యువత అగ్రికల్చర్లోకి రావాలి అంటే వాళ్ళు ఎండలోకి దిగడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎవరికి అంత కష్టపడే ఓపిక అనేది కూడా లేదు. వాళ్ళందరికీ ఏంటంటే సెన్సర్ బేస్ సిస్టమ్. ఒకసారి ఇది నా పొలం అనేది యాప్లో ఇంటిమేషన్ ఇచ్చేసి నాకు ఇంత దూరంలో విత్తనాలు వేయి, ఇంత లోతులో వేయి, సాలల మధ్యలో ఇంత గ్యాప్ మెయింటైన్ చేయంటే అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎక్కడైతే విత్తనం వేస్తుందో ఆ విత్తనం స్పాట్ అనేది కూడా జియో లొకేషన్, అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్లో అది తెలుస్తుందన్నమాట. అది రికార్డ్ చేసుకుని ఆ తర్వాత కలుపు తీయాలన్నా స్ప్రే చేయాలన్నా సరే ఆ సాలల మధ్యలో ఇది ఫిట్ అవుతూ దాని ప్రకారంగా వెళ్తుందన్నమాట. అంటే దానికి కావాల్సిన అటాచ్మెంట్ తగిలిచ్చి నాకు ఇవాళ ఈ పని జరగాలి అని చెప్పి స్మార్ట్ ఫోన్లో బటన్ నొక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో పని చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఎంబెడ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెర్బిసైడ్ స్ప్రే చేయాలి, కలుపు మందు స్ప్రే చేయాలి. కలుపు మనకి కొత్తగా మొదలవుతుంది అన్నప్పుడు మొత్తం పొలం అంతా విస్తరించి ఉండదు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం కలుపు మందు కొట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కొట్టేస్తాం. దాన్ని బ్రాడ్కాస్ట్ స్ప్రేయింగ్ అని చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే మొక్క కలుపు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే కాకుండా అక్కర్లేని ఖాళీ ఏరియా పైన కూడా పడి చాలంత కెమికల్ వృధా అవుతుంది, అంటే డబ్బు. రెండోది భూమి సారత్వం పాడవుతుంది. అయితే ఇప్పుడు మాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కెమెరాలతో చూస్తూ ఎక్కడ కలుపు ఉంది ఎక్కడ లేదు అనేది దీనికి గమనించగలుగుతుంది. గమనించి ఎక్కడైతే కలుపు ఉందో దాని మీద మాత్రమే, అంటే ఒక 5 సెంటీమీటర్ల వెడల్పులో మాత్రమే స్ప్రే అనేది కొట్టడం మూలాన 100 లీటర్లు స్ప్రే కొట్టాల్సిన చోట 60కి పడుతుంది. అంటే డబ్బు సేవ్ అవుతుంది, అలాగే మొక్కకి తర్వాత సాయిల్కి హెల్త్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే పెస్టిసైడ్ అప్లికేషన్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఎక్కడో పురుగు అనేది ఏదో ఒక మూల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పటికప్పుడు ఫీల్డ్లో తిప్పుతూ ఉంటే ఆ పురుగు రావడం అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచే దీన్ని పురుగుని అటాక్ చేయడం మొదలుపెట్టవచ్చు, మొత్తం అంతా విస్తీర్ణం లేకుండా. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ స్ప్రేయింగ్ నాజిల్స్ మీరు ఏదైతే చూస్తే కనుక అవి స్వింగింగ్ నాజిల్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆకు కింద ఎక్కడైతే ఇన్సెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఆకు కింద దాక్కుండా చూస్తుందండి, అక్కడ దానికి తినడానికి బాగుంటుంది, షేడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఈ స్వింగింగ్ నాజిల్ సిస్టము ఇలా పైకి కిందకి చేస్తే దానికి బాగా వెళ్తుంది, ఆకు కింద తడుస్తుంది అనేది ఒకటి ఉంటుంది. కానీ ఒక మనిషి ఒక 3 ఎకరాల్లో ఇలాగ చేత్తోటి తిప్పుతూ చేయాలంటే అలిసిపోవడం మూలాన మొత్తం అంతా చేయలేరు.
మీద కొడతారు, అది ఎక్కడో చోట ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఒక వారం కాగానే మళ్ళీ విస్తరిస్తుంది. దీంతో ఏంటంటే ఆ కొట్టే ప్రతిసారి ఆకు కింద కూడా తడవడానికి ఎక్కువ సాధ్యపడుతుంది అనమాట. దానివల్ల ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేయాలి అనే దానికన్నా దాన్ని తక్కువ చేయడానికి వీలవుతుంది. అయితే ఇది ఉట్టి మెకనైజేషన్ టూల్ కిందే కాకుండా కెమికల్ అనేది కొంచెం తక్కువ వాడుతూ మంచి క్వాలిటీ ఫుడ్ అనేది క్రియేట్ చేయడానికి ఇటువంటి టెక్నాలజీ అంటే ఎక్స్మెషిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అది మా కంపెనీ. అయితే దీన్ని అందరు రైతులు కొనలేరు. దీన్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూరోప్కి, ఆస్ట్రేలియాకి, తర్వాత మిడిల్ ఈస్ట్కి, అన్ని ఏరియాస్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కానీ మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే దీని ఖర్చు కొంచెం ఎక్కువ. దానివల్ల అందరూ ఇవాళ రోజున ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి మేము కోరమాండల్ వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అండి, వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళ త్రూ దీన్ని రెంటల్ సర్వీసెస్ అనేది తిప్పాలి అనే దాంట్లో మాకు భాగస్వామ్యం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే కోరమాండల్ వాళ్ళు కానీ తర్వాత ఊర్లో ఉన్న యువత ఎవరైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఏంటంటే దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ తోటి కొనుక్కోగలుగుతారు. అంటే మీకు 5 లక్షలు అయ్యే చోట 75,000 ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ ఐటెంని ఇన్వెస్ట్ తీసుకుని చుట్టుపక్కల అందరికీ రెంట్కి తిప్పుకోవచ్చు అనమాట. ఈ రెంట్ ఏంటంటే ఈ రైతుకి గంటకను కానీ లేకపోతే ఎకరానికి ఇంతను కానీ బేసిక్గా రైతు పే చేస్తారు. సో అందరూ కూడా దీన్ని కొనాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు కొంటారు. వాళ్ళకి ఏంటంటే దీని నుంచి ప్రతి నెల మంచి రెవెన్యూ అనేది జరుగుతుంది. ఎవరికైతే రైతుకి ఇది అవసరమో వాళ్ళకి ఈజీగా ఎఫోర్డబుల్గా ఒక ఎలక్ట్రిక్ వర్కర్ అనేది ఆన్ రెంటల్ దొరుకుతుందండి. దీనికి రఫ్గా ఒక డజన్ డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉంటాయి మేడం. అంటే విత్తనాలు వేసేది, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటే టమాటా మొక్కలు కానీ చిల్లీ మొక్కలు కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి, తర్వాత రోటావేషన్, గొర్రు గొంటుక, తర్వాత స్ప్రేయింగ్లో కూడా మీకు హెర్బిసైడ్ స్ప్రేయింగ్, దీనిదాకా మీకు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్యూజ్డ్ ఒకటి ఉంటుందండి. రెగ్యులర్గా చేసే బ్రాడ్కాస్ట్ స్ప్రేయర్స్ పెస్టిసైడ్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఉంటాయి. తర్వాత హార్వెస్టింగ్ పైన కూడా ఇందాక మీతో అన్నట్టు వర్క్ జరుగుతుంది మేడం. సో ఒక్కొక్క ఏరియాకి ఉన్న ఒక్కొక్క క్రాప్కి తగ్గట్టు వేరువేరు రకరకాల అటాచ్మెంట్లు అనేది దీర్ఘకాలంలో అవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి. అంటే ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్ సాళ్ళల్లో నుంచి తవ్వుకొని అందులో నుంచి వాటర్ వేసుకునే వాళ్ళండి. మనకి నెక్స్ట్ లాస్ట్ 10 years అంతా అదే చేసేవాళ్ళు. దాని తర్వాత నుంచి డ్రిప్ సిస్టమ్స్ అనేది వచ్చాయండి. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చెట్టు దగ్గర వేసేసుకుంటారు, అక్కడే వాటర్ డ్రాప్లెట్స్ నుంచి పడుతుంటాయి. సో అప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేది సేవ్ అవుతుంది, మనకి టైం కూడా రైతు అనేది ఊరికే వెళ్ళి వాటర్ పెట్టడం అనేది ఉండదు. అంటే ఒక ఎకరానికి మనం వచ్చేసి మంచి క్వాలిటీలో మీరు వేసుకోవాలంటే ఒక 45,000 వరకు ఖర్చు అవుతుంది మేడం. అన్నీ మీకు డ్రిప్ కానీ పీవీసీ కానీ ఫిట్టింగ్స్ అన్నీ కలిపి మీకు 45,000 రూపాయలలో మీకు అయిపోతుంది. మంచి క్వాలిటీలో వెళ్ళాలంటే 10 సంవత్సరాల వరకు మీకు లైఫ్ వస్తుంది అది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పురుషోత్తం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్ర నగర్. సో ఇక్కడ పౌల్ట్రీ సైన్స్ డిపార్ట్మెంట్లో మనకు పలు రకాల కోళ్ళ జాతులు మనము చిన్నపిల్లలు సప్లై చేస్తుంటాం. అందులో ముఖ్యంగా కడక్నాథ్ కానీ, టెలిచెరియన్ నాటుకోడి కానీ, అలాగే దాంతోపాటు కొన్ని ఎగ్జోటిక్ అంటే విదేశపు జాతి కోళ్ళు కానీ, అందులో ఆస్ట్రేలాప్ కానీ, న్యూ హాంప్షైర్, ఆర్ఐఆర్ అని పలు రకాల కోళ్ళు. అదేవిధంగా కొన్ని రకాల ఫ్యాన్సీ బర్డ్స్ అంటే పెట్టిగా ఉంచుకునే బర్డ్స్ కూడా మనము సప్లై చేస్తుంటాం. సో ఇక్కడ కడక్నాథ్ చూసినట్టయితే సో సుమారుగా ఒక రోజు పిల్ల మనకు 50 రూపాయలు పడుతుంది. అలాగే పలు రకాల కోళ్ళ జాతుల పిల్లలు కూడా 50 రూపాయలు మనకు పడుతుంది. సో ఈ కోళ్ళ పిల్లల కోసం మీకు త్రూఅవుట్ ద ఇయర్ మనం సప్లై చేస్తుంటామండి. సో ఫార్మర్స్ వస్తుంటారు, బుక్ చేస్తుంటారు, మనకు కొన్ని అడ్వాన్సెస్ కూడా తీసుకుంటాము. సో వాటికి కూడా వెయిటింగ్ టైం కూడా ఉంటుంది. సో మనకు 10 పిల్లలు కానీ, 50 పిల్లలు కానీ, 200 కానీ, సో అదేవిధంగా ఎన్ని రకాల బుకింగ్ అయినా మనం తీసుకుంటాం. సో ముఖ్యంగా ఈ నాటుకోళ్ళు, మన పెరటి కోళ్ళు పెంచుకునేటప్పుడు కొన్ని విధాల ఇబ్బందులు అంటే దాణపరంగా మనకు చాలా ఇబ్బందులు అవుతుందండి. ఎందుకంటే మనం వీటికి దాణా పెట్టి పెంచుకునే చూసినట్టయితే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఇవి పెరగడానికి అయ్యే సమయం కూడా కనీసం 3 నుంచి 4 నెలలు పడుతుంది. సో ఆ విధంగా మనకు కనీసం 4 నెలలు మన ఖర్చే ఉంటుంది. సో అది మనకు ఒక విధంగా చూసుకుంటే ఫార్మర్స్కి లాస్ అన్నట్టు. సో ప్రత్యామ్నాయంగా దానికి మనము ఆల్టర్నేటివ్ ఫీడ్ రిసోర్సెస్ లైక్ మనకు పలు రకాల వెజిటబుల్స్ ఏదైతే ఆకుకూరలు కానీ అవి పెంచుకుంటూ, అదేవిధంగా మనకు చుట్టుపక్కల లభ్యమయ్యే దాణా మన నూకలు కానీ, చెక్కలు కానీ అట్లాంటివి మనం ఒక సరైన మోతాదులో మనం మిక్స్ చేసుకొని ఇవ్వగలిగితే మనకు ఆ విధంగా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు.
మేము హనుమకొండ డిస్టిక్ ఎలకతుర్తి మండల్ దామెర నుండి వచ్చాను. అన్నీ చూడవలసిన జ్ఞానం పొందాలంటే అన్ని రకాల ఉన్నాయి, దీన్ని ఉపయోగించుకోవాలి. మేము వరి ఈ మధ్యకాలంలో మీ యూట్యూబర్ చూసి కూరగాయల వైపు వెళ్తామని చూస్తున్నాం మేడం. కొన్ని పండ్ల తోటలు, టమాటా కానీ, వంకాయ, అంటుగడ్డే మొక్కలు అలాంటివి పెడదామని చూస్తున్నాం. పద్ధతులు అనేది కొన్ని ఎరువులు ఎట్లా వాడుకోవాలనేది కొన్ని చెప్పారు. ఆ లెక్క ప్రకారం చూడడానికి వచ్చినాం, మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చినాము. పంటలు ఏదేస్తే ఏది పోతుంది, ఎట్లా వాడుకోవాలి, మందులు ఎట్లా, ఎరువులు ఎట్లా, దానికోసం వచ్చినాము. ఇలాంటి మెగా రైతు మేళాలు ప్రతి ఏటా నిర్వహించడం వల్ల రైతులు కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.